వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నరసింహారావు గారి మీద ఉన్నటువంటి నాకు అభిమానం, రెండోది అభిమానం కన్నా ఎక్కువ మై అడ్మిరేషన్. నరసింహారావు గారితో పరిచయం మా ఫాదర్కి ఉండేది. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా కరీంనగర్ నుంచి కంటెస్ట్ చేసినప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ మా ఫాదర్. ఆ రోజుల నుంచి ఆయనకి వాళ్ళిద్దరికీ పరిచయం ఉండేది. కానీ నేను ఎప్పుడు ఆయన్ని కలవలే. నేను ఆయన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎప్పుడంటే, నేను జేఎన్యూలో స్టూడెంట్గా ఉన్నప్పుడు, ఐ డోంట్ నో ఇఫ్ ఐ టోల్డ్ యూ ది స్టోరీ. 1975 జనవరి రిపబ్లిక్ డే పరేడ్కి నేను ఒక విఐపి ఎన్క్లోజర్ ఇన్విటేషన్ రెసిడెంట్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో, ఆ రోజుల్లో సిఎన్ శాస్త్రి గారు రెసిడెంట్ కమిషనర్గా ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఇన్విటేషన్ కార్డు తెచ్చుకొని 2 of us, నేను ఇంకో ఫ్రెండ్, సమ్ ఆఫ్ యూ నో, కేఎస్ గోపాల్. కేఎస్ గోపాల్ ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాడు, కానీ అప్పుడు ఢిల్లీకి పెరేడ్ చూడడానికి వస్తే మేమిద్దరం ఒక ఇన్విటేషన్ కార్డు తెచ్చుకొని వెళ్ళి బికాజ్ విఐపి ఎన్క్లోజర్ కాబట్టి ముందు సీట్ దొరికింది. ఇద్దరు కూర్చొని చూస్తూ మధ్యలో ఏదో ఎందుకో వెనక్కి తిరిగితే వెనకాల నరసింహారావు గారు నుంచొని ఉన్నారు, స్టాండింగ్. 75 జనవరి. హీ వాజ్ ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ద పార్టీ, బట్ నోబడీ రికగ్నైజ్డ్ హిమ్. ఎవరు కూడా లేచి ఆయనకి చైర్ ఆఫర్ చేయలేదు. అప్పుడు నేను వెంటనే లేచి వెళ్ళి నేను ఇంట్రడ్యూస్ చేసుకొని, సార్ నేను విఠల్ గారు కొడుకుని, మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి. అబే నేను వెళ్ళిపోతున్నా. హీ వాజ్ ఎంబారెస్డ్ దట్ ఐ రికగ్నైజ్ దట్ హీ వాజ్ నాట్ ఈవెన్ గివెన్ అ చైర్, హీ వాజ్ స్టాండింగ్. లేదు సార్ రాని కూర్చోండి అంటే, ఎనీవే హీ కేమ్ అండ్ సాట్. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ సా హిమ్, మెట్ హిమ్. 75. సెకండ్ టైం చెప్తాను మీకు. యాక్చువల్లీ దీస్ ఆర్ స్టోరీస్ ఐ షుడ్ హ్యావ్ మెన్షన్డ్ ఎర్లియర్. May 1991, I forget the date. ఉదయం పేపర్లో ఫ్రంట్ పేజ్ స్టోరీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, శరద్ పవార్ లైక్లీ టు బీ ప్రైమ్ మినిస్టర్. ఆ రోజులో నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎకనామిక్ టైమ్స్లో ఉన్నాను, కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో పొలిటికల్ ఎడిటర్ సుభాష్ కిర్పేకర్ అని మరాఠీ జర్నలిస్ట్, హీ వాజ్ ద పొలిటికల్ ఎడిటర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. వాడు బైలైన్ స్టోరీ, శరద్ పవార్ టు బీ ప్రైమ్ మినిస్టర్ అంటే, నేను సరే, ఐ థాట్ ఇట్ ఇస్ ఆల్రెడీ డన్. అప్పటి వరకు ఏదో నరసింహారావు గారి పేరు వచ్చేది, బికాజ్ హీ వాజ్ పార్టీ ప్రెసిడెంట్. సో నేను ఆఫీస్కి వెళ్తూ ఆయన ఇంటికి వెళ్ళాను, 9 మోతీలాల్ నెహ్రూ మార్గ్. ఇంటికి వెళ్తే కంప్లీట్లీ ఎంటీ, ఎవ్వరు లేరు. నేను నా ఫియట్ కార్ని డ్రైవ్ చేసుకుంటూ ఆయన కాంపౌండ్లో వెళ్ళి పార్క్ చేసుకొని లోపల వెళ్తే, ఖాండేకర్ అని ఆయన అసిస్టెంట్ ఉండేవాడు. ఖాండేకర్ బయటకు వచ్చాడు. సాబ్ హై క్యా అంటే, హా హై, క్యా కర్ రే అంటే, చాయ్ పీ రే అన్నారు. లోపల ఉదయం 10 గంటలకి లోపల వెళ్తే నరసింహారావు గారు లుంగి బనియాన్లో కూర్చున్నారు, టీ తాగుతూ. రా అన్నారు, నేను కూర్చున్నాను, నాకు కూడా టీ ఇప్పించారు. సో నేను అడిగాను, సార్ ఏమి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇట్లా వచ్చింది, పవార్ ఈజ్ బికమింగ్ ప్రైమ్ మినిస్టర్ అంటే, ఆయన నవ్వుతూ అన్నాడు, యూ సీ హూ స్టోరీ ఇట్ ఈస్, కిర్పేకర్, మరాఠీ జర్నలిస్ట్. యూ సీ హూ స్టోరీ ఇట్ ఈస్ అంటే అర్థమైంది, ఓకే, మ్యాటర్ ఈజ్ నాట్ క్లోజ్డ్. పొద్దున్న 10 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి సిపిపి మీటింగ్ అయింది, వెర్ హీ వాజ్ ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్. సో నైనన్ వాజ్ ఎడిటర్. నేను ఆఫీస్కి వెళ్ళి చెప్పిన, ఇట్లా నైనన్తో ఇట్లా అయింది అంటే, నైనన్ ఇమీడియట్లీ నా రూమ్లోకి వచ్చి, ఐ సే నరసింహారావు ఇస్ బికమింగ్ ప్రైమ్ మినిస్టర్, గో యూ గెట్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ ఫ్రమ్ హిమ్ అని అంటే, వెంటనే కార్లో కూర్చొని మళ్ళీ మోతీలాల్ నెహ్రూ వెళ్ళాను. ఆ రోడ్ మీకు తెలుసో లేదో, మోతీలాల్ నెహ్రూ మార్గ్ అంటే నరసింహారావు గారి ఇల్లు ఒక ఎండుకు ఉండేది, తాజ్మహల్ హోటల్ ఒక ఎండుకు ఉంది, 2 ఎండ్లు పోలీస్ సెక్యూరిటీ, అండ్ అట్లీస్ట్ 2 or 3 బస్ లోడ్స్ ఆఫ్ పీపుల్, నరసింహారావు జిందాబాద్ అనుకుంటూ, ఆల్రెడీ బై దట్ టైమ్ ఆర్గనైజ్డ్ బై హిజ్ చెంచా బిట్టా సర్దార్జీ ఉండేవాడు. వాడు
పంజాబీస్ని 2 బస్సుల్లో తెచ్చి నరసింహారావు జిందాబాద్. నేను అందరు జానా అంటే పోలీస్ వాళ్ళు అలో చేయలేదు. మ్యాక్సిమం సెక్యూరిటీ ఆల్రెడీ, బికాజ్ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్. డిస్టెన్స్ నుంచి చూస్తే జయరాం రమేష్ కనిపించాడు గేట్ దగ్గర. నేను వేవ్ చేసి అరే జయరాం ఐమ్ హియర్ అంటే నన్ను చూసి ఇట్లా తిరిగి వెళ్ళిపోయాడు. ఎనీవే దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నరసింహారావు యాజ్ ప్రైమ్ మినిస్టర్. తర్వాత చనువు పెరిగింది. తర్వాత ఏమండి లేదు, ఎక్కడ యాక్సెసే లేదు, పొద్దున్న కలుసుకున్నాను, సాయంకాలం కల్లా 0 యాక్సెస్. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.